హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము అంటే మా టీము కేరళ వెళ్తున్నాం. కేరళ అలపి వెళ్తున్నాం. అలపి వెళ్తున్నాం. అలపిలో అందాలు ప్లస్ అక్కడ వంటలు, అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అవన్నీ చూస్తుండండి. ఓకే, కెమెరా ముందు పెట్టాలి. రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడ నుంచి మాకు రత్నసాగర్ 3-4 కానీ 4:35 నిమిషాలు చూపిస్తుంది. అప్పటివరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఆ వెయిట్ పెట్టాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, తినేద్దాం. ఆకలి అవుతుంది. చాలా ఫేమస్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అండి. ఇది స్పెషల్ భోజనం, 256 రూపాయలు. దీనికి మొత్తం 16 రకాల కర్రీసు, రైసు, నెయ్యి అన్నీ వచ్చాయి. చూడండి ఎలా ఉందో. మస్తు ఎంజాయ్. హాయ్ రాజ్. హాయ్. కొంచెం నెయ్యి. హోటల్లో భోజనం అయిపోయింది. నెక్స్ట్ టీవీపీ మాల్కి వచ్చాం. టీవీపీ మాల్ తమ్ముడు బ్రదర్ రాజు కూడా కలిసాడు. ఇక్కడ కలిసాడు. అమరావతి రాజు, సినిమాటిక్ రాజు కలిసాడు. ఓకే, చూద్దాం అక్కడ షాపింగ్ చూద్దాం. ఏమన్నా మొత్తం ఒకసారి తిరిగి చూద్దాం. నాకైతే కొంచెం లోయర్స్ కావాలి, కూడా చూద్దాం. 20,000 ఎక్కువే 2 ప్యాంట్స్ తీసుకున్నాము టీవీపీ మాల్లో. చాలా బాగుంది. చాలా లేట్ అయిపోయింది. ట్రైన్ అయితే ఇప్పటికి ట్రైన్ వచ్చింది. అల్పూర్గా ట్రైన్ అలపి వెళ్ళడానికి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఓపిక నడిచిపోయింది. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కుతాం మేము. చూడండి ట్రైన్, ఇది ట్రైన్ వస్తుంది. ట్రైన్లో రష్ బాగుంది. మా ఇంట్లో ప్రాబ్లం లేదు. ఓకే, కంటిన్యూ చేద్దాం జర్నీ. అంటే ఎక్కియాలంటే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము, ఫ్రెష్ అయ్యాము. ఇంకా టిఫిన్ చేయాలి. ట్రైన్ ఇంకా మేము దిగడానికి 3:34 అవుతుంది. 5 చూపిస్తుంది లేట్. 5 నిన్న లేట్, ఇప్పుడు చూపిస్తుంది. 3 hours లేట్ అయింది కదా. 5 చూపిస్తుంది. 5 దిగి మళ్ళీ వెళ్ళాలి. బ్యాక్ వాటర్ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ దిగినప్పుడు అది చూపిస్తాను. మేము మళ్ళీ అక్కడ పోయిన తర్వాత అది చూపిస్తాను. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ రీచ్ అలపి. నిన్న విజయవాడలో 6:20కి ఎక్కిన ట్రైను. ఇప్పుడు 7 గంటలు దాటింది. ఈ టైంకి దిగాము. ఇక్కడ అలపిలో ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 12 కిలోమీటర్లు వాటర్లో, బ్యాక్ వాటర్లో వెళ్ళాలి. అది కూడా మీకు వీడియో తీస్తాను. చీకటిగా ఉంది, వీలుంటే తీస్తాను, లేదంటే మళ్ళీ రేపు వెళ్తే అది కూడా చూపిస్తాను ఎట్లా వెళ్ళాము ఏంటనేది. ఇది అలపి స్టేషన్. ఇది అలపి స్టేషన్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం వీడియో. ఆటోలో మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి మనం హోటల్కి వచ్చామన్నమాట. చపాతీ అలాంటివి హోటల్కి వచ్చాము. అలపిలో ఏమైనా చపాతీలు అంటే బోట్లో వెళ్తాం. ఆ బోట్లో వెళ్ళేది మీకు చూపిస్తాను. బోట్లు ఏది? చిన్న బోట్ వెళ్ళిపోవాలి. వాటర్ కొంచెం వాటర్ ఐటమ్ చూడండి. ఓకే, ఇప్పటికైతే బోట్ లొకేషన్కి వచ్చేసాము. ఈ బోటు ఎక్కి మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలన్నమాట. ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. షార్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ బోర్డు. ఇది షార్ట్ ఒక బోర్డు అనమాట. ఎంట్రన్స్ ఇది.
లొకేషన్ మామూలు లేదండి. బ్యాక్ వాటర్ చూడండి అసలు. గుడ్ మార్నింగ్. నైట్ అయితే చేరుకున్నాము. వాస్తవంగా ఏంటంటే నైట్ వీడియో తీద్దామంటే మాకు బాగా చీకటి పడిపోయింది, అసలు కుదరలేదు. ఇప్పుడు మేము వచ్చిన బోటు ఇగో ఇలా చూడండి, బోట్ వెళ్తుంది కదా, ఆ బోట్లో వచ్చామన్నమాట. యాక్చువల్గా కేరళ అలపి, ఇది అలపికి వచ్చిన తర్వాత అలపి నుంచి 13 కిలోమీటర్లు ఈ బ్యాక్ వాటర్లోనే రావాలి మనం. ఈ బ్యాక్ వాటర్లో వచ్చిన తర్వాత అక్కడ కనపడుతుంది కదా స్టాప్, ఆ స్టాప్లో దిగి ఆ స్టాప్ నుంచి మళ్ళీ చిన్న బోటుతో మళ్ళీ ఈ ఒడ్డుకు రావాలి. ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడికి రావాలి. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనం ఉండే రిసార్ట్కు వెళ్తాం అన్నమాట. ఆ రిసార్ట్ కూడా ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నేను రిసార్ట్ చూద్దాం. లొకేషన్ ముందు అంటే మనం ఉన్న రిసార్ట్ ముందు కొత్త బోట్ రెడీ అవుతుంది అన్నమాట. 1.5 టూర్ అంట బోట్ ఇది. అజీజ్ భాయ్ వాళ్ళదే అంట. అజీజ్ భాయ్ వాళ్ళ బోట్ ఇది. అవునవును. దీన్ని అంతకుముందు మనం వచ్చినప్పటి నుంచి కూడా రెడీ చేస్తూనే ఉన్నారు. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఇది మనం ఉన్న లొకేషన్ అన్నమాట. లోపలికి వెళ్దాం, రిసార్ట్ లోపలికి చూపిస్తాం మీకు. ఇది ఈ హౌస్కి 100 years చరిత్ర ఉందన్నమాట. అంత ఓల్డ్ హౌస్ అనమాట. చాలా బాగుంటుంది. లోపల కూడా ఇన్సైడ్ అంతా వుడ్ తోటి, మొత్తం వుడ్తో బిల్డ్ చేశారు. అంటే సీలింగ్ కూడా వుడ్డే. చూడండి, హాయిగా ఊగటానికి ఉయ్యాలలు చూడండి అలా ఎంత బాగున్నాయి. మీరు ఎవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు. నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాను నేను. లొకేషను ప్లస్ ఇక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరిని కలవాలి ఇక్కడ ఉండటానికి రావటానికి. మేము నైట్ ఉన్న హౌస్ అయితే ఇది మేమున్న హౌస్ అయితే ఇది నైటు. ఈ చుట్టుపక్కలే మనం కుకింగ్ చేస్తాం అన్నమాట. ఇక చూడండి, ఇది వుడ్తో చేసిన బావి చూడండి. ఇది బకెట్ అనమాట. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. చూడండి, మీకు ఇక్కడ రూమ్స్ కూడా చూపిస్తాను. చూడండి, చైర్స్ చూడండి ఎలా ఉన్నాయో. మేమున్న రూమ్ చూపిస్తాను. నైట్ అయితే ఈ రూమ్లో ఉన్నాం మేము. ఈ డోర్స్ కూడా చూడండి, ఈ డోర్స్ కూడా ఇట్లా విడివిడిగా 4 డోర్స్లా ఉన్నాయి. ఏ పీస్ ఆ పీస్ అనమాట. మేము నైట్ స్టే చేసిన రూమ్ ఇదే అనమాట. చూడండి, సీలింగ్ చూడండి, సీలింగ్ కూడా వుడ్తో సీలింగ్ అనమాట. నైట్ ఇక్కడ ఈ రూమ్లో స్టే చేసాం మేము. సీలింగ్ కూడా వుడ్దే. ఇది హౌస్ అక్కడ ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇది చూడండి, ఇక్కడ ఒక గాడ్ ఉన్నాడు. ఎంత బాగున్నా, డిఫరెంట్గా ఉందండి. చాలా ఓల్డ్ హౌస్ అనమాట ఇది. ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్. మస్తాన్ని వాడు ఉయ్యాలుగుతున్నాడు వెళ్ళి. ఇది వెనకాల ఇంకా లొకేషన్స్ బాగుంటాయి. ఈ చుట్టుపక్కల లొకేషనే మనం కుకింగ్ చేసేది అనమాట. మీరు చూడండి, ఈ చూడండి హౌస్, ఈ రూమ్ మొత్తం ఈ వుడ్తోనే బిల్డ్ చేశారు. మొత్తం వుడ్డే, టేకు. అస్సలు మామూలు లేదు. ఇక్కడ ఒక చిన్న ఇల్లు చూడండి, అసలు భలే ఉందిలే అసలు. ఇది మనం గ్రిల్ చేసుకోవడానికి, గ్రిల్ చికెన్ చేసుకోవడానికి. చూసారా, ఇది లొకేషన్. ఈ చుట్టుపక్కల లొకేషన్లోనే మనం వంటలు అనేది మన కుకింగ్ ఛానల్లో చేసేదన్నమాట. ఇంకా వేరే చుట్టూ లొకేషన్ చూపిస్తాను. ఇది కిచెన్ అనమాట. ఇక్కడ ఒక కిచెన్ ఉంటుంది, కానీ అంత క్లోజ్డ్ ఉంది. నేను ఓపెన్ చేసిన మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది కిచెన్. ఇక్కడ ఇది డైనింగ్ టేబుల్, ఇది డైనింగ్ అనమాట. ఇది కిచెన్. ఈ 2 రూమ్లు ఇదంతా కిచెన్ అన్నమాట. ఇక్కడ మనం వండుకోవచ్చు. కాకపోతే మనం అంతా అవుట్డోర్ అనుకున్నాం కాబట్టి ఇక అవుట్డోర్లో చూపిస్తాను అంతా ఎట్లా వండుతాం ఏంటనేది. నేను చూడండి ఎలా స్విమ్ చేస్తున్నాడు వాటర్లో. ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, వచ్చిన వాళ్ళు ఉంటే స్విమ్ కూడా చేయొచ్చు. ఇది చూసారా, మన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే ఇలాంటి బోట్లు, ఎవరి బోట్స్ వాళ్ళకుంటాయి అనమాట. ఎవరి బోట్స్ వాళ్ళకే. లొకేషన్ మామూలు లేదండి. బ్యాక్ వాటర్ చూడండి అసలు.
మొత్తానికి ఇదండి వీడియో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఎలా బయలుదేరాము, ఎక్కడికి వెళ్తున్నామో, లొకేషన్స్ ఏంటి, ఏరియా ఏంటి, ప్లస్ మీరు రావడానికి కూడా రేపు అవకాశం ఉంటుంది అని కూడా ఇచ్చేసాము. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాము. మనమైతే ఈ లొకేషన్ ఎలా చేరుకున్నాం ఏంటది మొత్తం ఫుల్ వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూసి మీరు చేయొచ్చు. ప్లస్ ఇక్కడ లొకేషన్స్లో మేము ఈ చుట్టుపక్కల ఏరియాలోనే వంటలు చేస్తాము. ఇక్కడ దొరికే ఐటమ్స్ని బట్టి, అంటే ఇక్కడ ఫిష్, చికెను అని మటన్ సార్ ఏదైతే అది దొరికితే దాంతో అన్ని రకాల ఐటమ్స్ చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ మాత్రం పుష్ చేయండి, మర్చిపోకండి. ప్లస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఇంకా ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి, మంచి మంచి లొకేషన్ చూపిస్తాం మేము. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.